హాయ్, దిస్ ఈస్ డాక్టర్ లోక్నాథ్, బిహెచ్ఎంఎస్ సిసిఎంపి పీజీ డిప్లొమా డయాబెటాలజీ. ఈయన వచ్చేసి సత్యనారాయణ గారు అండి. వయసు వచ్చేసి 64 సంవత్సరాలు. ఈయనది రైట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి మనకి రిపోర్ట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. స్కాన్ రిపోర్ట్స్ అన్నీను. సో అలోపతి హాస్పిటల్స్ అన్నీ తిరిగి తిరిగి బాగా ఇబ్బంది అయ్యి అండ్ అక్కడ ఖర్చు తట్టుకోలేక మన హోమియోపతికి రావడం జరిగిందనమాట అండి. ఓకే. సో ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఈయన మన దగ్గర 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 ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారండి మన దగ్గర? ఒక 5-6 నెలలు అవుతుందా స్టార్ట్ చేసి? ఓకే. సో 5-6 నెలలుగా మన దగ్గర వాడుతున్నారు. యాక్చువల్గా ఈయనకి ఏమన్నారంటే ఒక ఒక నెల 2 నెలలకు మించి ఎక్కువ బతకలేరు అని చెప్పేసి చెప్పారంట. ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారంట. ఆపరేషన్కి ఎంత అవుతాయి అన్నారు? 20 లక్షల దాకా అవుతాయని చెప్పారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అని చెప్పేసి చెప్పారనమాట అండి. మీరు అక్కడ చూడొచ్చు ఆయన యొక్క ఎంఆర్ఐ రిపోర్ట్స్ అవిను. ఓకే. సో ఈ రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కంప్లైంట్స్ వీటికి సంబంధించి కూడా నేను కొంతమంది డాక్టర్స్తో అది డిస్కస్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా మ్యాక్సిమం సర్జరీయే ఈ కేసు అని చెప్పేసి చెప్పారనమాట. ఎప్పుడైతే మనకి అలోపతి డాక్టర్స్ ఎంబీబీఎస్ ఆర్ ఎంఎస్ చేసిన పెద్ద పెద్ద డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తేసి ఇంక మా వల్ల కాదు అని వదిలేసిన కేసులు మనకి హోమియోపతిలో 100% మనకి రికవరీ అవుతాయి అనమాట అండి. సో ఇలాగే రికవర్ అయిన కేసుల్లో వన్ ఆఫ్ ద కేసు అనమాట అండి ఇది. మనకి రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కేసు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది చెప్పండి సార్? ఫస్ట్ నెల మన చాలా దగ్గరికి బాగా నీరసంగా ఉండి చాలా మాట్లాడలేకపోయి ఆకలి భోజనం చేస్తుంటే వాంతులు అయిపోయి చాలా ఇదిగా ఉండేది. ఓకే ఓకే ఓకే. ఏమన్నా తినగలిగేవారా? తిన్నా తాగగలిగేవారా? తిన్నా వంట పట్టేది కాదండి. గుండెల్లో ఏదోలాగా ఉన్నట్టుండి వాంతి అయిపోయేది. వాంతి అయిపోయేది. ఓకే. నా దగ్గర మొదటి నెల మందుల తర్వాత రెండో నెల వచ్చేటప్పటికి మీకు ఏం మార్పు సగం వచ్చింది? రోజులు వాడిన తర్వాత కొంత నయమైందండి. ఆకలి గట్రా గుండెల్లో ఏదో బాధ గట్రా తగ్గినట్టు అనిపించింది. ఓకే. మీరు గుండెకి సంబంధించి నా దగ్గరికి వచ్చిన తర్వాత మన మందులు హోమియోపతి మందులు కాకుండా వేరే ఇంగ్లీష్ మందులు ఏమన్నా వాడారా గుండెకి సంబంధించి? వాడలేదు. ఓకే. సో చూడొచ్చు మీరు ఇక్కడ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కేసు సత్యనారాయణ గారు వేరే ఇతర ఇంగ్లీష్ మందులు ఏవి కూడా గుండెకి సంబంధించి వాడడం మానేశారంట. చూడండి, దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే హోమియోపతి ఎంతో ఎంతో మంచి మంచి రిజల్ట్స్ని ఇస్తుందండి. అండ్ 100% వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ మనకి చాలా మంచిగా రికవర్ అవుతున్నారు కేసులో. సార్ వచ్చేసి దగ్గరగా 5-6 నెలలుగా నా దగ్గర వాడుతున్నారు. ఫస్ట్ నెలలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు కదండి. సెకండ్ నెల రెండో నెల వచ్చేటప్పుడు కొద్దిగా ఉపశమనం వచ్చింది. మూడో నెలలో ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుందండి. ఓకే. మీరు ఏమన్నా భోజనం అది చేయగలిగారా? వంట పట్టేదండి, తినేవాడిని. గుండెల్లో బాధ అది తగ్గిందండి. ఓకే ఓకే. అప్పటి నుంచి మీ పని మీరు చేసేసుకుంటున్నారా? నడవగలుగుతున్నారా? నడవగలుగుతున్నారా? నడుస్తున్నప్పుడు ఆయాసం లాంటివి ఏం రావట్లేదా? లేదు. సో ఈ రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ లో ఏముంటదంటే ఎక్కువగా ఎక్కువసేపు నడిచినా చేసినా విపరీతంగా ఆయాసం కింద వచ్చేయడం, అలుపు కింద వచ్చేయడం, ఎక్కువగా విపరీతమైన నీరసం, ఒక 4 అడుగులు కూడా వేయగలనో లేదో అన్న భయం కూడా కలుగుతుంది కదండి అసలు. సో ఇవన్నీ కూడా మన హోమియోపతిలో మన యొక్క ట్రీట్మెంట్ అందుకున్నాక మా శ్రీ సిద్ధి వినాయక హోమియోపతి హాస్పిటల్, అది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అండి హాస్పిటల్, రామచంద్రపురం అది. నేను వచ్చేసి డాక్టర్ లోక్నాథ్. సో ఇలాంటి మంచి మంచి కేసెస్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర. సో ఇంకా ఈ మధ్య రీసెంట్గా ఈ కేస్ టేకింగ్స్ అన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. మన దగ్గర ఎంతో మంది కొన్ని వేల మంది మన దగ్గర ఎంతో ఉత్తమమైన వైద్యాన్ని అందుకున్నారండి హోమియోపతికి సంబంధించి. ఎన్నో అలోపతి కేసెస్ ఇంకా వాళ్ళ వల్ల కాదు అని వదిలేసిన గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ, పైల్స్ కానీ, లేదంటే థైరాయిడ్ అయితే నా దగ్గర 100% అష్యూరెన్స్ ఉందండి క్లియర్ అవ్వడానికి. సో ఇలా ఎన్నో కంప్లైంట్స్ మనకి ఖచ్చితంగా రెక్టిఫై అవ్వడం జరుగుతుందండి. సో మన యొక్క హాస్పిటల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు నా దగ్గరికి రావడానికి ఒకవేళ ఇంత దూరం రాలేము అనుకుంటే కనుక ఆన్లైన్లో కూడా నన్ను కన్సల్ట్ చేసే సదుపాయం ఉంది మీకు. ఎంతో మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నారు సార్. అండ్ చనిపోయే స్టేజ్లో వచ్చాడైనా నా దగ్గరికి, లిటరల్గా నా దగ్గరికి నడిచి రావడానికి ఎవరైనా సాయం వచ్చారు కదా మీకు, ఒక ఆయన శ్రీని గారు, ఈయన సాయంగా పట్టుకుని తీసుకొచ్చారనమాట అండి. సో ఇప్పుడు మీ అందరు మీరే వచ్చారు, ఎవరైనా వచ్చారు? ఈయనంతటి ఈయనే వచ్చారు. చూడండి, ఇలాంటి మంచి మంచి రికవరీ రావాలంటే హోమియోపతినే సాధ్యం అనమాట అండి. సో మీరు కూడా మా హాస్పిటల్, నా యొక్క నెంబర్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. సో నా నెంబర్ నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు ఉంటే నన్ను ఆన్లైన్లో కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్టేషన్ ఫీజు అయితే మాత్రం 100 రూపాయలు ఉంటుందండి ఖచ్చితంగాను.
సో కన్సల్ట్ ఫీజు వేసిన తర్వాత నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. మీతో డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాను నేను. దాన్ని బట్టి మీకు మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత అయితే అవుతుందో మీరు నాకు ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని చేద్దురు. నేను మీకు పోస్ట్ ద్వారా పంపించి అండ్ నేను ఫోన్‌లో మాట్లాడి మీకు మందులు ఎలా వేసుకోవాలి ఏంటన్నది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎనీ టైమ్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఓకే. దిస్ ఈజ్ డాక్టర్ లోక్నాథ్, BHMS, CCMP, PG డిప్లొమా డైబెటాలజీ. ఇలాంటి ఎన్నో మరిన్ని మిరాకిల్ కేసెస్ మీరు చూడాలనుకుంటే హోమియోపతిలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.